హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగులకు షాక్ అండి. చీకటి జీవో ఇది. సో, దీంతో ఉద్యోగులంతా కూడా ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. మరి దాని గురించిన పూర్తి వివరాలైతే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఏపీ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన గ్యారంటీ పెన్షన్ సిస్టమ్ జీపీఎస్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను అప్పటికప్పుడు రాత్రికి రాత్రే విడుదల చేసింది. అయితే దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే జీపీఎస్ అమలు తేదీని ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందండి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు గత నెల 12వ తేదీన జీపీఎస్ అమలుకు అపాయింటెడ్ డేట్ని అయితే నిర్ణయిస్తూ నాటి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ జీవో జారీ చేశారు. కానీ అక్టోబర్ 20, 2023 నుంచి జీపీఎస్ అమల్లోకి వస్తుందని రాత్రి గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందండి. రాత్రికి రాత్రి ఈ విధంగా 2023 అక్టోబర్లో జరిగిన సమావేశాల్లో జీపీఎస్ను అసెంబ్లీ ఆమోదించింది. నాటి నుంచి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నట్టుండి ఇప్పుడు ఇవ్వడంపై సిపిఎస్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఎస్, జీపీఎస్ విధానాలను అధ్యయనం చేసి ఒక నిర్ణయంకి వస్తామని మేనిఫెస్టోలో ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అధ్యయనం చేయకుండానే మరి ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సిపిఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని సిపిఎస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2022 ఫిబ్రవరి 3న విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల నేతృత్వంలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ను రద్దు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ సిపిఎస్ను రద్దు చేయలేదు. దీంతో సిపిఎస్ను రద్దు చేయాలని, అలాగే పాత పెన్షన్ స్కీమ్ అయిన ఓపీఎస్ను అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సో, దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం అదే ఏడాదిలో ఫిబ్రవరి నెలలో కమిటీ వేసింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిపిఎస్, జీపీఎస్పై సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. కానీ ఎలాంటి సమీక్ష లేకుండా ఉన్నట్టుండి గెజిట్ జీవో జారీ చేయడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలంతా కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో, ఉద్యమ బాట అయితే పడుతూ ఉన్నాయి.